ఒక్కరి సమయస్ఫూర్తి వందల మంది ప్రాణాలను కాపాడుతుంది. ముఖ్యంగా డ్రైవర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షణాల్లో జరగబోయే ప్రమాదాల నుండి వందల మంది ప్రాణాలను కాపాడగలరు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఇంద్రకీలాద్రిపై ఓ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదాన్ని త్రుటిలో తప్పించారు. ఇంద్రకీలాద్రిపై చెత్తకు నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలు ఆర్పాక ఘాట్ రోడ్ దిగువకు వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దాని ముందు భక్తులతో ఉన్న బస్సు వెళ్తోంది. అప్రమత్తమైన ఫైర్ ఇంజిన్ డ్రైవర్ వాహనాన్ని కుడివైపు తిప్పి డివైడర్ పైకి ఎక్కించాడు. దీంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక డ్రైవర్ సమయస్ఫూర్తికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి? నాగరాజు, ఏదైతే దుర్గగుడి కొండపైకి సంబంధించి ఏదైతే ఓంకారం టర్నింగ్ వద్ద కూడా ఈ పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఓంకారం టర్నింగ్ పక్కనే కూడా ఒక చెత్తను, అంటే కొండపైన ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్న చెత్త కావచ్చు, అలాగే ఈ కొబ్బరికాయలకు సంబంధించిన కొంత చెత్త కావచ్చు, అలాగే ఆ లోపల ఎవరైతే పారిశుద్ధ్యం చేస్తా ఉంటారో చెత్త మొత్తాన్ని తీసుకొచ్చి ఒక తాట కుప్పగా కూడా పోస్తా ఉంటారు. ఈ క్రమంలో ఆ చెత్తకు నిప్పంటుకోవడంతో కూడా వెంటనే అక్కడున్న అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఫైర్ సిబ్బంది వెంటనే కూడా ఫైర్ ఇంజన్ తో పాటు కొండపైకి చేరుకోవడం, దాన్ని అదుపు చేయటం, అంటే అక్కడ మంటలన్నీ వ్యాపించిన నేపథ్యంలో కూడా మంటలన్నీ కూడా అదుపు చేయడం జరిగింది. అదుపు చేసి తిరుగు వెళ్లే ప్రయాణంలో కూడా ఈ పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దుర్గగుడికి ఎప్పుడు కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి కొండ ఎక్కలేని భక్తుల కోసం కూడా ఒక ప్రత్యేక వాహనాలు కూడా ఇటు దుర్గగుడికి సంబంధించిన అధికారులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సుల ద్వారా అధికారులు కొండపైకి భక్తులందరూ కూడా తరలి వెళ్తుంటారు. మరో పక్కన మెట్ల మార్గం నుంచి కొంతమంది భక్తులు వెళ్తుంటారు. ఈ కొండపైకి ఎవరైతే బస్సుల పైన దర్శనానికి వెళ్తుంటారో తిరుగు ప్రయాణంలో బస్సు కిందకు వెళ్తున్న సమయంలో కూడా ఈ ఫైర్ ఇంజిన్ ఎప్పుడైతే తమ పని ముగించుకొని వెళ్ళిపోతున్న సమయంలో ఆ ఫైర్ ఇంజిన్ కి బ్రేకులు ఫెయిల్ అవడం జరిగింది. ఈ బ్రేకులు ఫెయిల్ అయ్యే సమయంలో ఫైర్ ఇంజిన్ కి ముందున ఒక వాహనం, ఏదైతే భక్తులను తీసుకెళ్తున్న బస్సు ఏదైతే ఉందో గుడికి సంబంధించిన బస్సు వెళ్తా ఉంది. ఈ బ్రేకులు వేయన సమయంలో కూడా అదుపు తప్పి బస్సు మీదకు వెళ్లే సమయంలో కూడా డ్రైవర్ చాకచక్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి కొండ పక్కనే ఉన్న ఏదైతే డివైడర్ ఉందో ఆ డివైడర్ పైకి ఎక్కించడం జరిగింది. వెంటనే ఆ డివైడర్ కు గుద్దుకొని ఆ ఫైర్ ఇంజిన్ అయితే ఆగిపోవడం జరిగింది. వెంటనే ఊపిరి పీల్చుకొని భక్తులందరూ కూడా బస్సులోంచి కిందకు దింపించి బస్సును కిందకు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఫైర్ ఇంజిన్ డ్రైవర్ చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ బస్సు కనుక ఫైర్ ఇంజిన్ కనుక బస్సును ఢీకొట్టు ఉంటే దాదాపుగా చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఏదైతే డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో చాలా ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా డ్రైవర్ నిలిచడం జరిగింది. ఇదే కాకుండా రోడ్డు ప్రమాదంలో కూడా డ్రైవర్లు ఇలా సమయస్ఫూర్తిగా వ్యవహరించిన సమయంలో చాలా రోడ్డు ప్రమాదాలు నివారించుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయస్ఫూర్తితో ఈ రోజు ఫైర్ ఇంజిన్ డ్రైవర్ తన సమయస్ఫూర్తిని ఉపయోగించి చాలా మంది ప్రాణాలు కాపాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి కూడా ఉంది. ఎందుకంటే ఫిట్నెస్ లేని బస్సులు కానీ ఫిట్నెస్ లేని వాహనాలను కానీ ఎప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటున్నప్పటికీ కొన్ని సర్వీస్ ఓడెడ్, అంటే 10 లక్షలు దాటిన తర్వాత ఏదైతే వాహనాలు ఉంటాయో వాహనాలని పక్కకు పడేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వంలో మట్టికి, అంటే ప్రైవేట్ లో కట్టికి కంపల్సరీగా 10 లక్షలు దాటితే వాటిని పక్కన పడేయటం, వాటిని స్క్రాప్ కు పంపించడం అట్లాంటి పరిస్థితులు చేస్తుంటారు. కానీ గవర్నమెంట్ వచ్చేసరికి ఈ వాహనాలు 10 లక్షలు దాటిన తర్వాత ఆ వాహనాలను స్క్రాప్ కు పడేయకుండా దాన్ని మరోసారి రిపేర్ చేయించి వాహన పరిస్థితి చేస్తున్నారు. వీటిని కొంచెం ప్రభుత్వం సరిదించుకొని ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే ఆ విధానం కూడా భక్తులు కొంత వ్యక్తపరిచిన పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.